650. అర్థం కాల. ఏ నువ్వు అన్నంటే పెట్టుకో. షట్. మరి ఇప్పుడు ఎలా? సో హలో, గుడ్ మార్నింగ్ గైస్, దిస్ ఇస్ శ్రీను. ఓకే, సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మనం కార్స్ అండ్ బైక్స్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం చెన్నైలో. ప్లేస్ లైక్ ఎర్లీ మార్నింగ్ లైక్ అరౌండ్ 6-6:30కి ఆ ప్లేస్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో ప్లేస్ పేరు వచ్చేసి ఈసీఆర్ అనమాట. ఈసీఆర్ అనే ప్లేస్ ఏంటంటే నార్మల్గా మనకి చెన్నై బీచ్ సైడ్కి లైక్ బీచ్కి వైజాగ్లో ఎలాగైతే మనకి రోడ్ సైడ్ అటాచ్ అయ్యి ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా ప్లేస్ అలాగే ఉంటుంది అనమాట. బట్ నాట్ క్లోజ్ టు బీచ్, బట్ ఓకే లైక్ ఏంటంటే బీచ్ ఏరియా అనమాట బేసిక్గా. సో పీపుల్ లైక్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అందరూ వైబ్ అవుతుంటారు అక్కడ. సరే కాబట్టి ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది ఆల్రెడీ. ఇట్స్ ఆల్రెడీ టైం వచ్చేసి ఇప్పుడు టైం ఎంత, ఆల్మోస్ట్ 5 అయిపోయింది. సో ఇప్పుడు కానీ రీచ్ అవ్వకపోతే ఈవెన్ మేము కూడా సన్ రైజ్ చూద్దాం అనుకుంటున్నాం. సో ఇప్పుడు రీచ్ అవ్వకపోతే కనుక మేము మిస్ అయిపోతాం. సో వీఆర్ వెరీ హరీ అనమాట. హరీలో నేను సాక్స్ కూడా వేసుకోవడం వెయిట్ ట్రై టు గెట్ సమ్ ఫుటేజ్. సో ఈరోజు పక్కా లైక్ ఈరోజే ఎందుకు అని నన్ను అడిగితే జస్ట్ సెకండ్. ఓకే, అంటే సాటర్డే కాబట్టి వీకెండ్. సో బేసిక్గా పీపుల్ ఇన్ చెన్నై వీకెండ్ వాట్ దే విల్ డూ ఇస్ లైక్ ఆన్ ఫ్రైడే నైట్, లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టు దే విల్ గో ఫర్ దిస్ పార్టీ లైక్ పార్టీ టైం పాస్ వైబ్ అండ్ ఆల్. బట్ సాటర్డే ఎర్లీ మార్నింగ్ దే విల్ గో కంపల్సరీ ఫర్ బీచ్. అది సముద్రం చూడడానికి లైక్ ఆ సన్ రైజ్ ఎంజాయ్ చేయడానికి మాత్రం కంపల్సరీ వెళ్తారు అది. సో అలా వెళ్ళే టైంలోనే లైక్ దే విల్ బ్రింగ్ దేర్ సూపర్ బైక్స్, సూపర్ కార్స్. అంటే ఆ ప్లేస్ అనేది అలాంటిది అనమాట. సో ఆ టైంకే బాగుంటుంది అది. సో మనం మిస్ అవ్వకూడదు ఈరోజు. మిస్ అవ్వకూడదని ఎందుకన్నానంటే నేను మిస్ చేయకూడదు కాబట్టి ఐ వాంట్ టు షో యూ సమ్ కూల్ స్టఫ్ ఇండియన్ అరౌండ్ చెన్నై. ఇదే మన బైక్ అనమాట, కాంటినెంటల్ GT 650. ప్రాబ్లం ఏం లేదు, చెప్పు. ఏం లేదు, ట్రిప్ 0 చేసా. పెట్రోల్ ఉంది, జస్ట్ GT థింగ్స్, నో వరీస్. పెట్రోల్ ఉంది కదా, మనం కూర్చొని మాట్లాడుకున్నాం. పద కూర్చో 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 మనం మాట్లాడుకున్నాం. పెట్రోల్ ఉందంట మా వాడికి GT సంగతి తెలియదు. ఇంకా GT అని కాదు, రాయల్ ఎన్ఫీల్డ్ సంగతే తెలీదు. పెట్రోల్ ఉంటుంది కానీ ఇండికేషన్ అలా చూపిస్తుంది అంతే. నిజ స్వరూపం బయటపడిందిగా. మా వాడికి ఇప్పుడు కొంచెం క్లారిటీ ఇద్దాం. అశోక్ చూడనా, చూడు అంటున్నా, అది చూడు. సంథింగ్ యూ నోటీస్ రైట్? ఏమైనా నోటీస్ చేసావా? ఏం చేసావు? ఎందుకంటే నేను కరెక్ట్గా ఎగ్జిమ్ చేసి అక్కడ కొట్టించా. నా బండిలో ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా, పెట్రోల్ ఉంది ఒకవేళ నాకు అనిపించింది అంటే ఉంది అని తెలిసిపోద్ది అది. సో లెట్స్ గో టు ఈసీఆర్. అంటే అది ఈసీఆర్ రోడ్ అనమాట. మేము వెళ్ళే ప్లేస్ వచ్చేసి కోవలం, యాక్చువల్లీ బీచ్ సైడ్. మళ్ళీ మా ఏరియా మొత్తం తిరుగుతున్నా, ఎందుకు తిరుగుతున్నా కూడా నాకు తెలీదు, జస్ట్ టు హ్యావ్ దట్ థింగ్ అంతే.
ఎందుకు 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 బ్రో ఎందుకు బ్రో ఈసీఆర్ అనేది ఈసీఆర్ కాదు కోవలం యాక్చువల్లీ ఈసీఆర్ రోడ్డు. సో ఎందుకు అది అంటే ఇట్ హ్యాస్ సమ్ వైబ్ ఆన్ వీకెండ్. సో లాస్ట్ టైం నేను చెప్పినట్టు ఒక ప్లేస్ ఎలాగైతే చూపించానో దిస్ ప్లేస్ బిలాంగ్స్ టు లైక్ మార్నింగ్ వైబ్ అనమాట. దట్ ఈస్ నైట్, దిస్ ఈజ్ మార్నింగ్. సో we'll go as soon as possible. We don't want to miss sunrise. Seriously, we don't want to miss sunrise actually. నేను మ్యాక్సిమం స్పీడ్ వెళ్ళడానికి ట్రై చేస్తాను టుడే. నా పిలియన్ రైడ్ వచ్చేసి అశోక్. లాస్ట్ టైం మీరు చూసుంటారు వీడియోస్లో. నా ఫస్ట్ వీడియోలో ఎవరైతే ఉన్నాడో వాడే, జూనియర్స్ ఎవరైతే ఉన్నారో బేసిక్గా వాళ్ళందరూ ఏంటంటే మంచి వాళ్ళు. పరిచయం చేస్తాను వాళ్ళు కూడా జాజాగా బ్లాగ్లోకి తీసుకొస్తుంటాను. లైక్ భాను, గుణ, నిహాంత్, లోకేష్, వీళ్ళు 4 అనమాట. ఐ ట్రై టు బ్రింగ్ దెమ్ ఆన్ బ్లాగ్ టు సూన్. దే విల్ కమ్ బ్యాక్, దే విల్ కమ్ ఆన్ బ్లాగ్స్. వాళ్ళందరూ ఇప్పుడు హాలిడేస్ కాబట్టి దే వెంట్ టు హోమ్. అది హాలిడేస్ కాబట్టి ఇంటికి వెళ్ళారు. సో వచ్చాక కంపల్సరీ నేనైతే వాళ్ళని బ్లాగ్లోకి తీసుకొస్తాను. ఐ విల్ ట్రై టు యాడ్ సమ్ వైబ్ టు మై వీడియోస్. నిజమబ్బా, వాళ్ళంటే నిజంగా వైబ్ ఉంటుంది వీడియోస్లోకి. 350 అర్థం కాల. నువ్వు అన్నింటి పెట్టుకో. షట్. మరి ఇప్పుడు ఎలా? సో మనం పెట్రోల్ అయితే కొట్టించేస్తాం. ఐ విల్ ట్రై టు గెట్ ఫాస్ట్ దిస్ టైమ్. ఐ విల్ ట్రై టు గో ఫాస్ట్ అనమాట. ఆల్సో బికాస్ ఐ నీడ్ టు సీ సన్ రైజ్ డ్యూట్. అది మిస్ అయితే అలాగా ఎంత ట్రై చేసి ఎంత లేసి ఎర్లీ మార్నింగ్ లేట్ అయ్యి ఐ డోంట్ వాంట్ టు మిస్ సన్ రైజ్ సీరియస్లీ. I will try to add froglets. Visibility కనబడతలేదు ఎర్లీ మార్నింగ్. జస్ట్ టర్న్ డౌన్ అనమాట. సో ఇప్పుడు నుంచి వాయిస్ డిఫరెంట్గా ఉండొచ్చు మేబీ, ఎందుకంటే లిటరల్గా నేను ఏ వీడియో ఎడిట్ చేయలేను. ఇది మాత్రం ఎడిట్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను నేను. లాస్ట్ టైం వీడియోలో ఐ నో మై వాయిస్ ఈజ్ వెరీ సీరియస్. లిటరల్గా అది మొత్తం క్రాష్ అయిపోయింది. బట్ స్టిల్ ఐ ట్రై టు రికవర్ అండ్ ఐ ట్రైడ్ లిటరలీ. అది వాట్ ఎ ఫీలే వేరు. ఈ ఒకే జీటీ ఇంకో జీటీ అనమాట. సో ఫస్ట్ సూపర్ బైక్ అన్నారు కదా. సో మార్నింగ్ మనకి జీటీతో జీటీ అనమాట. ఫస్ట్ జీటీ అయితే జీటీ అయిపోయింది. గోని. సో ఇది వండలూరు జూ. సో ఇది వండలూరు కిలంబకం రోడ్ అనమాట. కిలంబకం రోడ్ అంటారు యాక్చువల్లీ. ఇది ఈసారికి వెళ్ళే రోడ్. ఇది ఈ రోడ్డు కొంచెం లాంగ్, బట్ ఇది కనెక్ట్ చేస్తుంది ఈసీఆర్కి. ఈసీఆర్ మేము ఇప్పుడు వెళ్ళే ఏదైతే చెప్పాను కదా రూట్, ఆ రూట్కి ఈ రూట్ ఇది కనెక్ట్ చేస్తుంది. సింపులే, అంటే లాంగ్ అనమాట. నియర్లీ 32-33 కిలోమీటర్స్ వస్తుంది. నేను క్రూజ్ చేస్తాను 100కి. ఐ జస్ట్ క్రూజ్ 100. చాలా ఎక్కువ. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు స్కిప్ యాక్చువల్లీ సన్ రైజ్. నో వరీస్, ఐ వోంట్ స్కిప్. ఓకే.
అయితే చాలా చల్లగా ఉంది అబ్బా సీరియస్గా. కంపేర్ టు మా సైడ్, ఈ సైడ్ ఎప్పుడు చల్లగానే ఉంటుంది, అదొకటి తెలుసు. లిటరల్గా బాగుంటుంది ఈ ప్లేస్. ఇప్పుడు ఎప్పుడైతే జస్ట్ ఆ జూ ఏదైతే ఉందో అది మనం క్రాస్ చేసిన తర్వాత ఈ ప్లేస్ లిటరల్గా ఇట్ ఫీల్స్ సో క్లీన్. మార్నింగ్ అవని ఈవినింగ్ అవని లిటరల్గా బాగుంటుంది ఈ ప్లేస్. ఆల్మోస్ట్ సన్ రైజ్ కూడా అయిపోతుంది. జస్ట్ డోంట్ వాంట్ టు మిస్ ఇట్ అబ్బా. కానీ ఏం చేస్తాం, పరిస్థితులు అలా ఉన్నాయి, సిచ్యువేషన్స్. పెద్ద పెద్ద లారీలు, ట్రైన్స్ అన్నీ అలాగా చెప్పగా. లారీలు వీటిని ఓవర్టేక్ చేయకూడదు ఎప్పుడు, అస్సలు సచ్చినా కూడా చేయకూడదు. ఎందుకు అన్నానంటే లిటరలీ ఐ ఫేస్ సమ్ లైక్ చాలా ప్రాబ్లమ్స్ అన్నమాట, చాలానే ఫేస్ చేశాను. చెప్పానా ఎందుకు చేయకూడదని. చూడు లైన్ సెంటర్లో దే హ్యావ్ స్పేస్, యాక్చువల్లీ ఇస్తారు వాళ్ళకి, బట్ దే నీడ్ టు గో ఫస్ట్ అండ్ ఫాస్ట్. అది ఎలా నొక్కాడు చూసారా. అందుకే నాకు భయం ఈ లారీస్ అంటే. బైకర్స్ దే ఆర్ రెడీ. I told you right, they are ready, they are coming to ECR actually, seriously, the guys are coming to ECR. I told you right, చెప్పాలి guys, ECR అంటేనే మనకి కార్స్ బైక్స్ లిటరల్గా బాగుంటుంది వైబ్ అనేది. ఎంత అంటే ఒక కార్ ఎంతూసియాస్టిక్కి లేదా బైక్ ఎంతూసియాస్టిక్కి ఆ ప్లేస్ లైక్ వీకెండ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కంపల్సరీ ఆన్ సాటర్డే లేదా సండే, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ డేట్, బట్ సాటర్డే సండే ఐ రికమెండ్ మోస్ట్లీ ఆన్ సాటర్డేస్ అనమాట. యూ గైస్ విల్ లవ్ యాక్చువల్లీ బికాస్ యూ కెన్ సీ నంబర్ ఆఫ్ కార్స్ బైక్స్. సో మీకు చూపించడానికి నేను అంత దూరం వెళ్తున్నా ఈరోజు. జస్ట్ క్రూజింగ్ ఎట్ 100 బికాజ్ ఐ డోంట్ వాంట్ టు మిస్ సన్రైజ్. రోడ్ చూడండి అబ్బా, చెప్పాగా లాస్ట్ వ్లాగ్లో చెప్పాగా, చెన్నై రోడ్స్ వెరీ స్మూత్ అనమాట. లిటరలీ యూ కెన్ జస్ట్ డ్రైవ్ హియర్. నేనైతే అదే చేస్తున్నా ఇప్పుడు. అంటే బండి కండిషన్ కొంచెం లైక్ ఏంటంటే జస్ట్ ఒక 10% బాగాలేదు. సో వచ్చేసాం, కాలం రీచ్ అయిపోయాం. సో ఇది జంక్షన్ అనమాట. సో ఫ్రమ్ హియర్ ఇట్ విల్ లైక్ మనం రైట్ తీసుకోవాలి. రైటేనా? రైట్ తీసుకోవాలి. సో ఒకటే రూట్ అనమాట. From KTR, you will come to Vandalur Zoo. From there, right, straight road, and you will get this junction. And ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ అనమాట. సో ఇక్కడ జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ వచ్చిన తర్వాత ఇక్కడ యూ కెన్ సీ బోర్డ్ అనమాట, కాలం ఈస్ట్ కోస్ట్ ఏంటి ఈసీఆర్ రోడ్, తిరుపూర్ ఇవన్నీ. సో మనం చెప్పంగా ఫస్ట్ కాలం అయితే టచ్ అవుతాం, ఆ తర్వాత మనం ఈసీఆర్ టచ్ అవుతాం. ఎందుకంటే ఒకటే రూట్ యాక్చువల్లీ, ఈసీఆర్ అనేది కాలం తర్వాత. సో ఫస్ట్ ఏంటంటే కాలం వస్తుంది మనకి, కోవలం. నా తరపు నుంచి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ టు పీపుల్ ఇన్ చెన్నై. సో మన సన్రైజ్ అయితే నిజంగా మిస్ అవ్వలేదు. ఇట్స్ జస్ట్ కమింగ్ అప్. ఇంకా నాకు తెలిసి ఒక 10 minutes అలా పట్టొచ్చు. 10 minutes పడదు, 5 minutes అలా పడుతుంది. బట్ టిల్ దెన్ వీ కెన్ గో.
we can manage to somehow reach that spot actually. వీళ్ళందరూ బీచ్కి అనమాట, అదే సన్ రైజ్ కూడా చూడడానికి స్టార్ట్ అయ్యారు. గాయస్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఇక్కడైతే వన్ వీకెండ్ కంపల్సరీ. ఇప్పుడు ఏదైతే చూస్తున్నారు కదా ఈ టోల్ గేట్ దాటిన తర్వాత, లైక్ చెన్నై, కోలం, మహాబలిపురం ఇది టోల్ గేట్ అనమాట. ఇక్కడ ఈ టోల్ గేట్ దాటిన తర్వాత కంపల్సరీ పోలీసులు ఉంటారు. అంటే ఈ టైంలో ఉన్నారో లేదో నాకు తెలీదు, బట్ స్టిల్ దే విల్ బి పోలీస్ ఆన్ వీకెండ్ అనమాట. ఈరోజు నా లెక్క ఈ ప్లేస్లో లేరు, కానీ ఈ ప్లేస్లో కంపల్సరీ ఉంటారు. అది చూసుకొని మీరు ప్లాన్ చేసుకోండి. ఇదే స్పాట్, ఈ స్పాట్లోనే లైక్ మనం చూడొచ్చు. లైక్ ఈరోజు ఎవరు లేరా, ఇంకా టైం అవ్వలేదు లిటరలీ. అదిగో ఇంకా టైం అవ్వలేదు. ఓకే, వావ్, చెప్పగా ప్లేస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. వైబ్ అవుతారు జనాలు అలాగా. సో ఇదనమాట కంప్లీట్, ఇదే ఈసీఆర్ రోడ్ అనమాట. ఈ రోడ్లోనే ఎక్కువగా లైక్ ఏంటంటే వీకెండ్ వైబ్ ఫుల్గా. సన్ రైజ్ చూడాలంటే ఇది ఒక బెస్ట్ స్పాట్ సీరియస్లీ. అంటే బీచ్ కూడా అనుకో, ఆఫ్టర్ బీచ్ ఇది ఒకటే నేను బెస్ట్ స్పాట్ అని చెప్తా. అది అంటే కంప్లీట్ వ్యూ అనేది కనబడుతుంది ఒక నిమిషం మనకి, ఏమీ లేకుండా ఫుల్ వ్యూ అన్నది బాగా మనకి కనబడుతుంది. ఇంకా రాలేదు, అక్కడ వస్తుంది, ఇంకా రాలే. అది సో ఇదన్నమాట మన బైక్ మొత్తం. వాట్ ఎలిగెన్స్ లుక్ కదా, అసలు బాగుంటుంది. ఏ మాత్రం ఉండాలి జీటీ అంటే. BMW, wow, whoa, stuck now. So you see, really have bike, car, Ducati guys, Harley Davidson. See? How much sir it is? What is the price of this bike? 32. Literally 32 lakhs. Dude. And here Kawasaki Ninja and BMW. Literally నేనైతే అనుకోలేదు, బట్ and this is our bike. So nice. ఇదన్నమాట మన బైక్. సో ఇది బేసిక్గా చెప్పగా what a vibe actually. See, finally they left actually, and you can see Hayabusa over here. I told you right, Hayabusa guys. And then camera off చేసే టైంకి రోల్స్ రాయ్స్. Literally you can see ఆ రోడ్లో చూడొచ్చు. I will show you, okay, if it is possible or not. See, there is one more super bike is going. Okay.
భయం కాదు ఇది.